ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్టయితే దోషులందరినీ బొక్కలో వేస్తాం, దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లు సిఐడికి అప్పగించండి. ఏమంటున్నారు బండి సంజయ్ గారు? బీజేపీ కేంద్ర మంత్రి వర్యులు ఏమంటున్నారంటే, దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లు సిబిఐకి అప్పగించండి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. దమ్ముంటే బీఆర్ఎస్ ఎన్ని స్కామ్ చేసింది? గొర్రెల స్కామ్ చేసింది, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగింది, ప్లస్ కాళేశ్వరం మేడిగడ్డలో పెద్ద స్కామ్ జరిగింది. 100 కోట్లు ఎవరికి? మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టి 100 కోట్లు వీళ్ళందరూ మింగారు, పంచుకున్నారు అని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తుంది. వీటిపైన ఫస్ట్ విచారణ జరపండి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ నాయకులపై నమోదైన కేసులన్నీ రాష్ట్ర పరిధిలో అని వాటిని రాష్ట్ర విచారణ చేస్తూ కేంద్రం అరెస్టు చేయమని చెప్పడం ఏంటని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ నాయకులపై నమోదైన కేసులన్నీ రాష్ట్ర పరిధిలోనివని. అంటే ఏమంటున్నారంటే, ఏదైతే బీఆర్ఎస్ నాయకులపైన అయిన కేసెస్, ఈ గొర్రెల స్కామ్ కేసెస్ కావచ్చు, ఈ మేడిగడ్డ ఇష్యూ కేసెస్ కావచ్చు, అన్ని రాష్ట్ర పరిధిలోని, కేంద్రానికి సంబంధం లేదు కాబట్టి అవి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ జరిపి అరెస్టు చేసే అవకాశం ప్లస్ హక్కు వాళ్ళకు ఉంటుంది, కేంద్రానికి సంబంధం లేదు, ఫస్ట్ నువ్వు అరెస్ట్ చేయగలవా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి సూటిగా అడిగినటువంటి సందర్భం. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్ పై సీఎం చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేక తాము ఉన్నామా అనే అవమానం కలుగుతుందన్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్, గొర్రెల స్కామ్ విషయంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేక, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి విచారణ జరగాల్సింది రాష్ట్రంలోనే, ప్లస్ ఫార్ములా ఈ రేస్ కూడా రాష్ట్రంలో జరగాలి. మొదటిదాకా ఈడీ కూడా, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ కూడా, ఈడీ కూడా అతన్ని విచారణ జరిపింది. మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ కూడా విచారణ చేయబోతా ఉంది. చూడాలి మరి నిజంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడా, నిజంగానే అందులో పెద్ద స్కామ్ జరిగిందని. గొర్రెల స్కామ్ విషయానికి వస్తే, గొర్రెల స్కామ్ విషయం కూడా రాష్ట్రంలోనే విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ మా కేంద్రానికి సంబంధం ఉంది అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు మీరు సీఎమా, మేము సీఎమా, అసలు ఫస్ట్ మీరు సీఎమా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి భారీ బహిరంగ సభల్లో మా పైన వన్ సైడ్ వార్గా రండి అని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు స్కామ్ చేసింది రాష్ట్రంలోనేనని, దోచుకున్న సొమ్మంతా ప్రజలదేనని విచారణ చేస్తున్నది స్టేట్ గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. అంటే వీళ్ళు చేసిన ఏదైతే స్కామ్లు ఉన్నాయో అవన్నీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము అని, రాష్ట్ర ప్రజల యొక్క ప్రతి రూపాయి స్కామ్ల రూపంలో ఒక్కొక్కరు వాటాలుగా పంచుకున్నారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి స్కామ్ల విషయంలో కేంద్రానికి సంబంధం ఏంటి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. దోచుకున్న సొమ్మంతా ప్రజలదే అని చెప్తా ఉన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ రాష్ట్రం చేతిలో పెట్టుకొని మీరెందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకొని, ఏదైతే హోంమంత్రి ఆయన చేతిలోనే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి చేతిలో, ప్లస్ విద్యాశాఖ మంత్రి ఆయన చేతిలోనే ఉంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ అంటే హోంమంత్రి ఆయనే కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి మీ చేతిలో చట్టాన్ని పెట్టుకొని ఎందుకు మా పైన దూషిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రావణ్ విదేశాలకు పోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా స్కామ్లోని సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా. అంటే ప్రభాకర్ రావు కావచ్చు, ఏదైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో ప్రభాకర్ రావు కావచ్చు, శ్రావణ్ రావులు వాళ్ళ అమెరికాకు పోతే, వేరే దేశాలకు పోతే ముఖ్యమైన సూత్రధారులు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖ్యమైన సూత్రధారులు. నిజంగా తప్పు చేసిన వ్యక్తులు అక్కడే ఉన్నారు కదా, వారిని అరెస్ట్ చేసి విచారించవచ్చు కదా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. అలాగే మరి వాళ్ళని ఇన్నాళ్ళుగా ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. నిజంగా నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం, కేటీఆర్ బావమరిది డ్రగ్స్ వ్యవహారంలపై సిబిఐ విచారణ జరపాలని, కేంద్రానికి లేఖ రాయాలని, ఆ కేసులో దోషులైన వారు ఎవరైనా సరే అరెస్టు చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని బండి సంజయ్ తెలిపారు. ఏదైతే ఈ ఫార్ములా రేస్, గొర్రెల స్కామ్ ప్లస్ కాళేశ్వరంలోని మేడిగడ్డ స్కామ్ ఏదైతే ఉందో, నిజంగానే వీటన్నిటికీ సంబంధించి సూత్రధారులు ఎవరు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ప్లస్ ఇతర మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు వేసి కేంద్రానికి మీరు లేఖ రాయండి, లేఖ రాసే సత్తా మీకుందా, లేఖ రాస్తే మేము ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసే సత్తా మాకుంది అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. నిజంగానే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, నిజమైన సూత్రధారులు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్తా ఉన్నారు. అలాగే సీఎంలో కనిపిస్తున్న ఓటమి భయం. ఏది ఓటమి భయం అంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి ఖాయమనే భయం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పి బండి సంజయ్ ఆరోపించారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఏదైతే 420 హామీలు కావచ్చు, ఇతర ఏదైతే పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీలు కావచ్చు, ఏవి కూడా అమలు కాలేవు అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రజలందరూ వ్యతిరేకంతో ఉన్నారని చెప్పేసి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము ఏం చేశామని చెప్పి ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి భయంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తాను. ఇంటెలిజెన్స్తో సహా అన్ని సర్వేలు బీజేపీకి వెళ్ళిపోతుందేమని తెలియచేశాయి.
తేల్చేశాయని కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదిక ఇచ్చాయని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రేవంత్ రెడ్డి ఒకే రోజు 3 జిల్లాల్లో 3 మీటింగుల్లో పాల్గొంటూ అబద్ధాలు మాట్లాడుతూ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆదేశించారు. ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది, బీజేపీ మొదటి స్థానంకు పుంజుకుంటా ఉంది. యువత ఏదైతే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ బీజేపీ వైపే మొగ్గు చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ గ్యారంటీల విషయంలో కావచ్చు, ఈ హామీలో ఈ పథకాలు ఎప్పుడూ కూడా ప్రజలకు దగ్గర దాకా వెళ్ళలేదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో తెలంగాణ ఎలక్షన్స్ లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఏ ఒక్కటి కూడా ఒక ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చలేదు. అందుకనే మీరు ఓటమి భయంలో ఉన్నారు. ముందు ప్లేస్ లో మా బీజేపీ మాత్రమే ఉంది, 3వ ప్లేస్కి మీరు పడిపోతున్నారనే భయంతో ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతూ మాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇకనైనా మానుకోండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ను వ్యతిరేకిస్తాం. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 41% ఉందని, ఆ సంఖ్యను 46% ఎట్లా తగ్గిస్తారని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే అయితే చేసిర్రు, చాలా రోజులు ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసిర్రు. ఇందులో ఏమైంది అంటే బీసీల జనాభా 51% ఉన్న బీసీల జనాభా 46%కి పడిపోయింది. మరి ఎందుకు పడిపోయింది అని చెప్తే వాళ్ళు పాల్గొనలేదు అని చెప్తా ఉన్నారు. పాల్గొనంది మీరు మళ్ళీ రీసర్వే చేయాలి అని చెప్పి అన్ని బీసీ నాయకులు ఒక కూటమిగా ఏర్పడి అందరూ రకరకాల ప్రెస్ మీట్లు కొందరు కలిసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పడంతో మళ్ళీ రీసర్వే అయితే మొదలు పెట్టారు. ఈ రీసర్వే పెడుతున్నారు కరెక్టే, కానీ మొదటి సర్వే చేసిన డబ్బులు ఎవరివి, రెండో సర్వే చేయబడుతున్నటువంటి డబ్బులు ఎవరి, ప్రజల సొమ్మును ఎందుకు ఇట్లా ఉట్టిగా ఖర్చు చేసేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు కావచ్చు, బీసీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. ఎందుకు ఓసీలను ఈ జనాభాలో ఓసీలను 15% ఎక్కువ చేసి చూపించారు, బీసీలను 46%కి ఎందుకు తగ్గించారు, ఇంకా 21 లక్షల జనాభా బీసీ జనాభా ఎక్కడుంది, బీసీ జనాభా యొక్క సమాధానం మాకు చూపించగలవా రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు కావచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. నిజంగానే 21 జనాభా యొక్క సమాధి చూపించగలరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఓకే టీవీ తరఫున కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు బీసీలను తక్కువ చేసి చూపించాల్సి వచ్చింది అంటే బీసీల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి అటు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తా ఉన్నాడు అంటే బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీసీలకు రాజకీయాల్లో కావచ్చు ఆర్థికంగా సమానమైన వాటా ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందొస్తుంది. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఈ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ సీట్లలో కావచ్చు ఎప్పుడు కూడా బీసీలకు తగిన జనాభా పరంగా ఏ ఒక్కరికి కూడా రాజకీయంగా ఈ ఏ టికెట్స్, ఎమ్మెల్యే టికెట్స్ కావచ్చు, ఎమ్మెల్సీ టికెట్స్ కావచ్చు ఎప్పుడు కూడా బీసీలకు వాళ్ళ వాటాకు అనుగుణంగా ఇవ్వలేదు. మేము వాటాకు అనుగుణంగా ఇస్తాం, బీసీల కోసమే ఇది బీసీ రాజ్యం అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రానికి అతనికి వ్యతిరేకంగా పరిపాలన నడుస్తూ ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకు బీసీలను తక్కువ చేసి చూపెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయొచ్చు. మరి ఆనాడు ఎందుకు ముస్లిం జనాభా గురించి సీఎం నిలదీయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ముస్లింలు 80% మందిని బీసీ జనాభాతో చేర్చి రిజర్వేషన్ అమలు చేసి నిజమైన బీసీ బిడ్డల పొట్ట కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్రంలో ఈ హిందువులలో ఎందుకు ముస్లింలను చేర్చాల్సి వస్తుంది? బీసీ జనాభాకు ఆ ముస్లింల జనాభాకు ఏంటి సంబంధము? మాకున్న వాటాలో వాళ్ళకి ఎందుకు పంచుతారు? మా 56% మాకు వాటా పంచాలి అని చెప్పేసి కూడా ఏదైతే వాళ్ళు కూడా ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఏంటి అంటే ఈ హిందువులలో కూడా హిందూ జనాభాలో కూడా ఈ ముస్లిం బీసీలు కూడా ఉంటారా? ఇది మేమెప్పుడు ఇంతవరకు ఇన్ని రాజకీయాలు చేస్తాం, ఇన్ని ప్రభుత్వాలు నడిపాం, కానీ ఎప్పుడు కూడా ఇట్లా మేము హిందువులలో ముస్లిమ్స్ ఉంటారని కూడా ఎప్పుడు తెలుసుకోలేకపోయామని చెప్పేసి కూడా సెటర్ వేశాడు. ఎవరు? బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా క్వశ్చన్ చేశారు. నిజంగానే మేము ఎప్పుడు ఇలా చూడలేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డితో వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. అసలు 80% నిజంగానే అని ప్రశ్నించారు. బరాబర్ మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏదైతే మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీ ప్రజలపైన నిజంగా ప్రేమ మమకారం ఉంటే 21 లక్షల జనాభా ఏం చేశారు, ఇవన్నీ లెక్కలు బయటపడతాయనే భయంతో మళ్ళీ రీసర్వే అని చెప్పేసి ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి.